అన్నదాతలు సేద్యానికి సాంకేతికతను జోడిస్తే అధిక దిగుబడులు, మంచి లాభాలు సాధించొచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి సమాచార శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండిస్తూ సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలని రైతులకు సూచించారు. తద్వారా దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేయొచ్చని అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కొర్నెపాడులోని రైతు నేస్తం ఫౌండేషన్ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 2026 మార్చి 21న ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు మరియు శ్రీ తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతు నేస్తం మిద్దెతోట పురస్కారాలు 2025 అవార్డులను ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెమ్మసాని దేశవ్యాప్తంగా 50 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యాన్ని విస్తరించాలని ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించారని, ఇందులో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా 30 మంది మేటి మిద్దెతోట సాగుదారులకి అవార్డులు ప్రదానం చేశారు. రైతులు రసాయన వ్యవసాయం వీడి సేంద్రియ సేద్యంలోకి మళ్లాలని సేంద్రియ విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సతీష్ సూచించారు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఫౌండేషన్ తరపున జనరేషన్ AI సాంకేతికతతో వాయిస్ ఏజెంట్ ని తీసుకురానున్నట్టు తెలిపారు. 0404189777 నంబర్కి ఫోన్ చేసి ప్రకృతి సాగు రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. ఇట్లా మిద్దె మీద పంటలు వేసేటువంటి ఒక పెద్ద సమూహం గ్రూప్ ఉందన్న విషయం నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు. ఇటువంటి మంచి గ్రూప్స్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసి మీ అందరికీ పురస్కారాలు ఇవ్వటం అంటే ఒక మంచి పరిణామం. ఇది ఒకప్పటి వ్యవసాయం అనేది ఒక వైభోగం, ఒకప్పుడు అదే వైభోగం, ఇప్పటికీ అదే వైభోగం, రేపు రాబోయే తరానికి కూడా అది తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వీరిద్దరు కూడా రఘోత్తమరెడ్డి గారు, అదే విధంగా వెడ్లపేట వెంకటేశ్వరరావు గారు ఈరోజు సమాజంలో అంటే స్వార్థం లేకుండా 10 మందికి బాగుండాలి అనే విధంగా వారి జీవితాలను మొత్తం కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఇక్కడికి వచ్చి ఈ విధంగా కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇవ్వటం గానీ, ప్రతి ఒక్కరిని ఒక వ్యాపారవేత్తలుగా తయారు చేయాలనుకునేటువంటి సంకల్పం ఈ విధంగా చేయటం చాలా గొప్ప పరిణామం. వారిద్దరికి మనస్ఫూర్తిగా నేను గుంటూరు ప్రాంత ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజల తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నేల ఆరోగ్యం లేనిదే మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది అనేది మనం చూస్తున్న సత్యం. సో దానికి మనం 60s 70s చేసిన వ్యవసాయాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రోత్సహించాలనేది ప్రభుత్వాల ఐడియాలజీ. సో దానికి అనుగుణంగా మన వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. దానికి మన రైతు నేస్తం ఫౌండేషన్ వారికి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే, మనకి ఒక ఫోన్ చేస్తే మనకి ప్రకృతి వ్యవసాయం గురించి, ప్రకృతి వ్యవసాయంలో ఉన్న మీకు సందేహాలకి సమాధానాలు చెప్పడానికి మేము ఒక చిన్న ఇంటెలిజెన్స్ నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే ఆ నెంబర్లో మీకు కావాల్సిన సమాధానాలు దొరుకుతాయి.